జిల్లా చీరాలో ఆధ్యాత్మిక సెగ రాజుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతపై చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చీరాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు ప్రత్యేక పాప పరిహార పూజలు నిర్వహించారు. రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని వైఎస్సీపీ నేతలు విమర్శించారు. ఈ అపనింద వల్ల కలిగే పాపం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని, స్వామివారి పవిత్రతకు భంగం కలగకుండా చూడాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామని తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు తన తప్పును గ్రహించి భక్తుల మనోభావాలను గౌరవించేలా బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు. చీరాల వెంకటేశ్వర స్వామి గుడిలో మొన్న మన ఏదైతే లడ్లో కల్తీ జరిగిందనేది విష ప్రచారం చేశారో సిట్ అధికారులే దాంట్లో కల్తీ జరగలేదు, కొవ్వు మాంసం పెట్టలేదనే ఉద్దేశంతో చెప్పున్నారు. సుప్రీంకోర్టు కేసులో కూడా కల్తీ జరగలేదు అనే ఉద్దేశంతో ఇవాళ తీర్పు వచ్చిన వెంటనే మా నిజాయితీని ప్రజలు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించాడని అదందరికి నిజాయితీగా బయటకు వచ్చిన రోజున ఇవాళ వెంకటేశ్వర స్వామి గారికి అభిషేకం చేయించి ఆ లడ్డూ ప్రసాదం మీద అవినీతి ఆరోపణలు చేసి రాజకీయం పప్పం గడుపుకోవడానికి ప్రయత్నించారని, ఆ భగవంతుడు ఎవరిని చూస్తూ ఊరుకోడనేది మళ్ళా పట్టణ ప్రజలకు చెప్తూ